కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, బుర్రా మధుసూదన్ యాదవ్ గారు ఈ కందుకూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చింది మొదలుకొని ఏ ఒక్కరిని కూడా అసలు పొల్లింటి మాట అన్నటువంటి దాఖలాలు లేవు. ఆ విషయం మీ అందరికి కూడా తెలుసు. తన పనేదో తను చేసుకుంటున్నాడు, పోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక న్యాయం కోసం, సమన్యాయం కోసం కందుకూరు నియోజకవర్గానికి ఒక బీసీ నాయకుడికి సీటు ఇవ్వాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ సీటు గెలవాలా, నాకే కావాలా అనేటువంటిది కాకుండా సమన్యాయం కోసం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. కాబట్టి ఇప్పుడు ఒక బీసీ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలనేటువంటి ఒక దృక్పథంతో బుర్రా మధుసూదన్ యాదవ్ని కందుకూరు నుంచి, కనిగిరి నుంచి కందుకూరు తీసుకురావడం జరిగింది. వచ్చింది మొదలుకొని దాదాపు ఆయన చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, వద్దు పెద్ద ఆయనకి సీట్ ఇవ్వండి, నేను కనిగిరిలోనే ఉంటాను అని. దాదాపు ఆ విధంగా 40 రోజులు తర్జనభర్జనం జరిగిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూత్రానికి కట్టుబడి, ఒక న్యాయానికి కట్టుబడి కందుకూరు ప్రాంతానికి బీసీ వాళ్ళకి సీట్ ఇవ్వాలనేటువంటి ఒక దృక్పథంతో ఇతన్ని ఒప్పించి బుర్రా మధుసూదన్ యాదవ్ని కందుకూరు నియోజకవర్గానికి పంపుతున్నది. అప్పటి నుంచి కూడా తన పనేదో తను చేసుకుంటా ఉన్నాడు. కానీ ఇవాళ ఆయన మీద అవాకులు చవాకులు, ఎక్కడి నుంచో వచ్చాడని, అవినీతి పరుడని ఇవాళ చాలా రకాలుగా మాట్లాడటం అనేది అది చాలా బాధాకరమైనటువంటి విషయం. నియోజకవర్గంలో ప్రజల యొక్క మన్ననలు పొందాలా, ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలవాలే తప్ప ఒక శత్రువుని దెబ్బతీయాలంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓట్లు వేసేటువంటి ప్రజలు ఇవాళ లేరు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కందుకూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం, దీనికి ఒక చరిత్ర కూడా ఉంది. మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి కందుకూరు నియోజకవర్గంలో ఈ విధంగా వ్యక్తిగత దోషణలు సమంజసమైనటువంటి పద్ధతి కాదు అని చెప్పని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్థానికుడు కాదు అని అంటే ఎవరు స్థానికులు ఇక్కడ? ఇది అవగాహన లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా. స్థానికత ఏంటి అసలు? దానికి ఏమైనా ఒక అర్థం ఉందా? మాగుంట సుబ్బరామరెడ్డి గారు నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేశాడు. ఆయన స్థానికుడా? మరి ఆయనకు మనం ఓట్లేసి గెలిపించలేదా? మాగుంట పార్వతమ్మకి ఓట్లేసి మనం గెలిపించలేదా? మాగుంట శ్రీనివాసరెడ్డికి ఓట్లేసి మనం గెలిపించలేదా? మరి వీళ్ళందరూ స్థానికులా? లేకపోతే మన నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే పోతుల రామారావు గారు స్థానికుడా? మరి ఆయన ఓట్లేసి మనం గెలిపించలేదా? సో ఇదంతా కూడా ఒక అజ్ఞానంతో కూడినటువంటి మాటలే తప్ప మరొకటి కాదు అని చెప్పని నేను చెప్తా ఉన్నా. విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజల మన్నలను గెలవాలా, ప్రజల చేత ఓట్లు వేయించుకోవాలా, మంచి వ్యక్తి అనిపించుకోవాలా, ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి తప్ప కక్షలు కార్పణ్యాలతోటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకోవాలా అని చూడటం అనేది మాత్రం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇది ప్రజాస్వామ్యంలో చెల్లదు. ఈ విధంగా ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే పోటీ చేయొచ్చు. భారతదేశంలో వాళ్ళ నరేంద్ర మోడీ ఎవరు, చంద్రబాబు నాయుడు ఎవరు, లోకేష్ ఎవరు, వాళ్ళందరినీ మన నాయకులుగా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ మన నాయకులుగా మనం ఎందుకు ఎంచుకుంటున్నాం? మరి వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఇవన్నీ మనం చూస్తున్నామా? కాబట్టి మనకు ఒక నికరమైనటువంటి మనిషి కావాలి. ఇవాళ బుర్రా మధుసూదన్ యాదవ్ అవినీతి పరుడైతే నేను కనిగిరిలోనే ఉంటాను, నేను కనిగిరిలోనే పోటీ చేస్తానని చెప్పని 2 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చెప్పగలిగాడు ఆయనకి నేను ఇక్కడే ఉంటానని? అవినీతి అక్కడ జరిగిందా?
అవినీతి ఎక్కడ జరగలేదా? కనిగిరిలోనే జరిగిందా? అంటే అవినీతి జరిగినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారా? ఇట్ ఈజ్ నాట్ గుడ్. ఇది మంచి పద్ధతి కాదు. అవగాహనతో ఒక పద్ధతిగా ఒక పెద్ద మనిషి ఒక వ్యవహార రీతిలో మాట్లాడారు తప్ప ఒక వ్యక్తిని అమానుషంగా దూషించడం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు. లేదా నిన్నేదన్నా పత్రిముఖంగా మాట్లాడుంటే నువ్వు మాట్లాడు. ఆయన వచ్చింది మొదలుకొని ఎవరినైనా దూషించినట్టు కానీ ఎవరినైనా మాట్లాడినట్లు కానీ మన పత్రికల్లో చూసామా? మీ సైడ్ నుంచి చూసాం. మీరు దూషించడం మేము విన్నాం. కాబట్టి ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాలని చెప్పని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఓట్లేసే విధంగా యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ లోకల్గా ఉండేటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరిపించాలని చెప్పని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. కొన్ని దళిత వాడల్లో కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు కల్పించింది ఎందుకో తెలుసా? మీరు వచ్చి వాళ్ళు ఓట్లు వేసుకోవటానికి కాదు, ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేయటానికి ఆనాడు ఉన్నటువంటి మన ఫోర్ ఫాదర్స్ త్యాగం చేసి కల్పించినటువంటి ఈ ఓటు హక్కుని దుర్వినియోగం చేసేటువంటి అధికారం ఎవరికి లేదని చెప్పాను కూడా ఇవాళ నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. మిత్రులారా, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రాజకీయ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా మిత్రులకి, అసలు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం ఎందువల్లంటే, నిన్న తెలుగుదేశం అభ్యర్థి అయిన ఇట్టూరి నాగేశ్వరరావు గారు మా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గుర్రా మధుసూదన్ యాదవ్ గారి మీద ఒక అభియోగం మోపారు. ఆయన గుర్రా మధుసూదన్ యాదవ్ గారు ముందు నుంచి కూడా కనిగిరిలో ఏదో పెద్ద పెద్ద స్కాములు చేసి కొండలన్నీ పగలబుట్టి అతను దోచుకొని ఇచ్చేసాడు, అతను కొట్టి తరివేశారు, అక్కడి నుంచి నెట్టేశారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంత అబద్ధం. మా గుర్రా మధుసూదన్ యాదవ్ గారు మొదటి నుంచి కూడా 2011లో పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా అతను కందుకూరు వచ్చి కందుకూరులో సేవా కార్యక్రమాలు చేశారు. మొదట్లో చేసి కందుకూరులో అతను అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్యేగా చేయాలని చెప్పేసి అతను చూస్తే అతనికి టికెట్ రానందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి పంపించారు. కనిగిరిలో కూడా అతను మంచి సేవా కార్యక్రమాలు చేసి ఒకసారి ఎమ్మెల్యేగా పూర్తి చేసి ఓడిపోయి మొదటిసారిగా, రెండోసారిగా 42,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. జరిగిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీలో కానీ ఎమ్మెల్యే కనిగిరి ఎమ్మెల్యే కానీ అతను విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పి అడుగుతాం. అలాగే దాని తర్వాత అతని గుండా అక్కడ వాచ్మెన్గా చేస్తున్న వ్యక్తి మధు అనే వ్యక్తి సస్పెండ్ అయ్యి అతని జీవితం రోడ్డు మీద పడిపోయింది. రోడ్డు మీద పడి అటువంటి వ్యక్తిగా చేస్తే ఇప్పుడు ఈయన రేపు డ్రోన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే కందుకూరుని ఇక్కడ దోచుకోకుండా వదిలేస్తాడా? ఇతను వచ్చిన తర్వాత కందుకూరులో బాగా జనాలు మొత్తం భయభ్రాంతులు గురే ప్రతి ఒక్కరిని కూడా గతంలో ఎప్పుడు జరగనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఒక ముందు రాజకీయ కుటుంబాలు ఎన్నికల ప్రధాన పోటీలో లేకుండా ఒక కొత్త సామాజిక వర్గం బీసీ వర్గానికి సంబంధించిన ఒక అభ్యర్థి, అలాగే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం వాళ్ళ సామాజిక వర్గానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 4 దశాబ్దాల్లో కందుకూరు రాజకీయ చరిత్రలో లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పోటీ జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి రాజకీయ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇది రిజర్వేషన్ సీట్ కాదు, లేకపోతే ఇక్కడ షెడ్యూల్ ట్రైబల్ షెడ్యూల్ కులాలకు కేటాయించింది కాదు, ఒక జనరల్ సీట్. జనరల్ సీట్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్న ఒక బీసీ అభ్యర్థిని సామాజిక న్యాయ దృక్పథంలో ఆ కోణంలో చూసి ఇక్కడ నిలబెట్టడం